అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చివరి వరకు వినండి. అలాగే వాక్యం చదవడం రాని వారికి వీడియోని షేర్ చేయండి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములు అన్నియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కానానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దుల వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, ఆష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కానానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆషేకు వరకునున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకు దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయుల, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదు గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అష్తారోతులోను, ఎద్రెయిలోను ఏలికైన ఓగు రాజ్యం అంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైన మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులు, మాయాకాతీయులు నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదెబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోను మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బెయత్బయలు, బెత్బయల్మెయోను, యాహాను, కెదేమోతు, మేషాదు, కిర్యతాయిము, సిద్బే లోయలోని కొండమీది, హెరెష్తహారు, బెత్బెయేరు, పిస్గా కొండ చరియలు, బెత్షెమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడనైన సీహోను వంశమునున్న ఏవిరేకెము, సూరు, హోరు, రెబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజునైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయేరు కుమారుడును సోదెగాడు నైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశము లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు, అమ్మోనీయుల దేశములో సగమును,
హెష్బోను మొదలుకొని రామాత్మిజ్బే బేటోనీము వరకును, మహానాయిము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బెతేరాము, బెత్మిమ్రా, సుక్కోతు, సోపాను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, కిన్నెరెతు సముద్రము వరకునున్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్యమైన పట్టణమును గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్యము. వారి సరిహద్దు మహానాయిము మొదలుకొని బాషాను యావత్తు, బాషాను రాజైన ఓగు రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులోని సగమును, అష్తారోతు, ఎద్రెయీము, బాషానులో ఓగు రాజ్య పట్టణములను మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశము చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్యములు ఇవి. లేవీ గోత్రమునకు మనష్షే స్వాస్యం పంచిపెట్టలేదు. యాలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్యము. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.